జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము, దైవాసుర సంపద్విభాగయోగము, 7వ శ్లోకము. ప్రవృత్తించ నివృత్తించ జనాః న విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఆసురీ గుణములు కలవారు ఎట్లా ఉంటారో చెబుతూ ఉన్నాను విను. వీరికి ఏది మంచి ఏది చెడు అనే దానిని వీరు అర్థం చేసుకోరు. అయితే లౌకిక ఫలాలను పొందడానికి కొన్ని వైదిక కర్మలు ఉన్నాయి. వాటిని ప్రవృత్తి మార్గము అని అంటాం. లేదా ఆ లౌకిక ఫలాలను పొందడానికి అనుసరించేటటువంటి వైదిక ధర్మాన్ని ప్రవృత్తి రూప ధర్మము అంటాం. ఇక మోక్షాన్ని సాధించడానికి కావలసినటువంటివి కొన్ని వైదిక ధర్మాలున్నాయి. వాటిని నివృత్తి రూప వేదాంత ధర్మము అని అంటాం. అయితే ఈ ఆసురీ గుణములు ఉన్నవారు ఈ 2 రకాల ప్రవృత్తి నివృత్తి రూప ధర్మాలను అర్థం చేసుకోరు. వీరికి బాహ్యమైనటువంటి పవిత్రత ఉండదు, ఆంతరమైనటువంటి పవిత్రత ఉండదు. అంటే దేహాన్ని పవిత్రంగా ఉంచుకోరు, మనస్సుని కూడా నిర్మలంగా ఉంచుకోరు. ఇక వీరికి వైదికమైనటువంటి సంప్రదాయం ఉండదు, ఆచారము కలిగి ఉండరు, సత్ప్రవర్తన ఉండదు. అంతేకాకుండా తెలిసిన దానిని ఇతరులకు మంచి కలిగే విధంగా చెప్పేటటువంటి సత్యసంధత కూడా వీరిలో ఉండదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ గుణములు కలవారిలో ఉండే ఆచారాన్ని మనకు తెలియచేస్తూ అటువంటి ఆచారము కలిగి ఉండకూడదు అని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానునికి ఇష్టము లేనటువంటి ఆసురీ గుణములను, ఆసురీ ప్రవృత్తిని, చెడు ప్రవర్తనను మనలో లేకుండా చేసుకునేటటువంటి ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ పరమాత్మ వైపు మన మనస్సును ప్రవర్తింపచేసే విధంగా మన జీవన శైలిని సంస్కరించుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు.
అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 315వ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గోవులను, గోపాలకులను, గోపికలను అందరినీ దావా అగ్ని చుట్టుముట్టింది.
అందరూ భయముతో వణికిపోతూ శ్రీకృష్ణుడిని శరణు వేడుకొని, కృష్ణ మమ్మల్ని రక్షించవా, న శక్నుమః త్వచ్చరణం సంత్యక్తుం అకుతః భయం. సకల భయములను తొలగించేటటువంటి నీ దివ్య శ్రీచరణారవిందములను మేము ఎన్నడూ విడువలేము తండ్రి. హో కృష్ణ మమ్మల్ని కాపాడు అని అందరూ ప్రార్థన చేయగానే జగదీశ్వరః అనంతశక్తిధృక్, జగదీశ్వరుడైనటువంటి అనంతశక్తి సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల బాధను చూడలేక వెంటనే అగ్నిం అపిబత్ తీవ్రం, తీవ్రమైనటువంటి ఆ దావాగ్నిని శ్రీకృష్ణ భగవానుడు మృంగేశాడు. ఇక ఆ తర్వాత సపరివార సమేతుడైనటువంటి శ్రీకృష్ణుడు వ్రజములో ప్రవేశించాడు. కొంతకాలంలో గ్రీష్మ ఋతువు వచ్చింది, ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వచ్చినా సరే వసంత ఇవ లక్షితః, వసంతములాగానే ఉంది వాతావరణమంతా ఆ బృందావనములో. కారణమేమిటంటే ఎత్రాస్తే భగవాన్ సాక్షాత్ రామేణ సహ కేశవః, సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో సహా అక్కడ వేంచేసి ఉండటం వలన, భగవానుడు అక్కడ నివసిస్తూ ఉండటం వలన ఆ బృందావనమంతా శోభాయమానముగా కనిపిస్తూ ఉంది. ఆ ఎండవేడి తన తాపాన్ని చూపించటమే లేదు. సరోవరాలలో నీళ్లు తగ్గలేదు, పుష్పాలు వాడలేదు. ఆ ప్రచండమైనటువంటి సూర్యుని వలన ఎవ్వరూ తాపము చెందటము లేదు. పచ్చిగడ్డి ఎండిపోలేదు. పక్షులు పశువులు ఆనందంగా ఉన్నాయి. పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఉన్నాయి. నెమళ్ళు భ్రమరగానము చేస్తూ ఉన్నాయి. ఇక గోపకులందరూ నాడుచు దీపింపగా రామవాసుదేవుల వెనుకన్పైబడి, గోపాలకులంతా ఉత్సాహముగా బలరామకృష్ణుల వెనకనే నడుస్తూ వారిద్దరిని పొగుడుతూ ఆడుతూ హాయిగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 7వ శ్లోకము. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.